హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సూ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, సూ ట్రేడింగ్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో నిన్న మనం ఒక లెవెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మార్నింగ్ 10:50కి ఈ 56,611, 56,654 ఈ రేంజ్ ఒకటి ఇచ్చి, ఈ రేంజ్ పైన బయింగ్ ఉంది అని చెప్పి 10:54కి మార్నింగ్ ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 12:44 అంటే 2 గంటల తర్వాత కూడా మార్కెట్ పరిస్థితి ఇలా ఉంది. సో మార్కెట్ పరిస్థితి ఇలా ఉంది. ఆ టైంలో మరి ఒక ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడు, మనం ఏం చేయాలి, ఏం చేయగలం, జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనిపించింది నాకు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవ్రీ మనకు 10 రోజులకు కనీసం ఒక 5 రోజులు ఇలాగే ఉంటుంది. సో ఎందుకు మనము ఇంకొక లాజిక్ ఒకటి కూడా చెప్తాను మీకు. జస్ట్ 1 సెకండ్ చార్ట్ మీదకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూద్దాం. సో ఫ్రెండ్స్, మనము ఎప్పుడు కూడా మార్నింగ్ ఇప్పుడు ఈ క్యాండిల్ చూస్తే ప్రతి ఒక్కరికి టెంప్టింగ్ అయిపోయింది, టెంప్ట్ వచ్చేస్తుంది. ఇంత పెద్ద అమౌంట్, ఇంత ఒక్కటే క్యాండిల్, ఇది 10 మినిట్స్ క్యాండిల్, ఒకటే క్యాండిల్ 56,160 నుంచి 400 అంటే ఆల్మోస్ట్ ఒక 300-250 పాయింట్లు మూమెంట్ అనేది. అరే నేను పొద్దున్నే ట్రేడ్ చేసింటే బాగుండు కదా, ఇప్పుడు సూ ట్రేడింగ్ వాళ్ళు ఇచ్చిన ఈ లెవెల్ దాకా 10:30 దాకా వెయిట్ చేసిన తర్వాత మరి నాకు ఎంత పెద్ద ప్రాఫిట్ అయితే రాలేదు కదా. ఓకే, నేనేమంటానంటే మార్నింగ్ ట్రేడ్ చేసే వాళ్ళలో 99% లాస్ చేసే వాళ్ళే ఉంటారు, 99% లాస్ అయ్యే వాళ్ళే ఉంటారు. సో పొద్దున్నే ఎర్లీ మినిట్స్లో ఉండే వోలటైలిటీని దాన్ని మైండ్కు అర్థమయ్యే లోపలనే అన్నీ జరిగిపోతాయి. సో కాబట్టి ఎవరైనా కానీ మార్కెట్ డైరెక్షన్ ఏంటి, మార్కెట్ డెసిషన్ ఏంటి, మార్కెట్ ఏం చేయాలనుకుంటుంది, ఏం చేయబోతుంది అని అర్థం కాకుండా ట్రేడ్ చేయకూడదు. అన్లెస్ ఇఫ్ యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్. మీరు ఎక్స్పర్ట్ అయ్యి నేను ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 5 మినిట్స్లోనే ట్రేడ్ కంప్లీట్ చేస్తాను, ఫస్ట్ 10 మినిట్స్లోనే ట్రేడ్ కంప్లీట్ చేయగలను అని మీకు అది ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చార్ట్ మీద ఒకసారి చూద్దాం. ఇది చూడండి, బిహేవియర్, క్యాండిల్ స్టిక్ బిహేవియర్ అనేది ఒకసారి గమనించండి. ఇక్కడ నుంచి మంచి బుల్లిష్గా మూవ్ అయినటువంటి మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్రేక్ వేసి ఆగి వెనక్కి ముందుకి చూసి ఎటు వెళ్ళాలి అనేది ఆలోచిస్తూ ఉంది. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, నేను దాదాపు 4 ఏళ్ళ కింద ఒక వీడియో చెప్పాను ఫేక్ బ్రేక్అవుట్ మీద. మార్కెట్ నిజంగా బ్రేక్అవుట్ ఇచ్చేయాలి అనుకుంటే ఇంతసేపు ఆగదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 130 నిమిషాలు, 140 నిమిషాలు, 140 నిమిషాల తర్వాత అప్పుడు మార్కెట్లో బ్రేక్అవుట్ వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని ఎవరో ఏదో పని చెప్పారు, మీకు ఏదన్నా వర్క్ చెప్పారు, మీరు రైట్ అని వచ్చారు, ఇంట్లోంచి బయటకు వచ్చారు ఆ పని కోసమని. కానీ మీకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. అప్పుడు మీరు ఎలా చేస్తారు? అక్కడికి ఎంత తొందరగా వెళ్తారు, ఇంటికి ఎంత తొందరగా వస్తారు? అర్థమైందా? సో మీకు అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉంటే చాలా తొందరగా వెళ్ళిపోయి త్వరగా వచ్చేస్తారు మీరు. కానీ ఇక్కడేం జరుగుతుంది, మీకు ఇష్టం లేనప్పుడు ఏం పోతావు లేరా నాయన అని చెప్పి ఎవరైనా కనిపిస్తే దారిలో పలకరించుకుంటే వాళ్ళతో వెళ్తే మాట్లాడుకుంటూ వెళ్తారు, స్లోగా వెళ్తారు, టీ తాగుతారు, ఇంకో చోట నిలబడతారు కదా. సేమ్ బిహేవియర్ మార్కెట్లో మీకు ఇక్కడ కనపడతా ఉంది. బ్రేక్అవుట్ ఇవ్వాలి అనుకుంటే అది ఇమ్మీడియట్గా బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళట్లేదు. సో అందుకే నేను మళ్ళీ ఇంకొక లెవెల్ కూడా ఇచ్చాను. ఇది సైకాలజీ ఫ్రెండ్స్. ఇది తెలియకుండా మార్కెట్లో మనం సాధించేది ఏమి ఉండదు. సో ఎప్పుడైతే నాకు 12:50కి ఇలాంటి బిహేవియర్ కనిపించిందో అప్పుడు నేను మళ్ళీ స్పెండింగ్ టైమ్ అట్ రెసిస్టెన్స్, బోత్ థింగ్స్ మే హ్యాపెన్, కీప్ ఇన్ మైండ్, SL మస్ట్ బి స్మాల్, వీ హ్యావ్ స్మాల్ SL హియర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఒక మాట రాద్దామని కూడా అనిపించింది మైండ్లో. ఎనీవేస్ మార్కెట్ ఈజ్ బుల్లిష్ అని. కానీ వద్దు, అనవసరంగా మనం ఆ డైరెక్షన్ ఇలాగే ఉండొచ్చు అనే మాట చెప్పి అది కరెక్ట్ అవ్వకపోతే దాని నుంచి ఎవరైనా లాస్ అయితే అనే
ఆ చిన్న భయంతోటి నేను ఆ మాట మెన్షన్ చేయలేదు. సో, ఇలాగే ఉంటదండి మార్కెట్‌లో బిహేవియర్. పొద్దున్నే మీకు అంత ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ఇట్లాంటి ట్రేడ్‌లు చేయండి. ఇప్పుడు ప్రతిరోజు ట్రేడ్ చేయాలనేది తప్పు. ఖచ్చితంగా నేను ప్రతిరోజు ట్రేడ్ చేయాలి. నేను ట్రేడ్ చేస్తే లాభం వచ్చేయాలి. ఖచ్చితంగా ప్రాఫిట్‌లోనే ఉండాలి నేను. ఇలా ఆలోచించడం అనేది 100% తప్పనమాట. మనకు ట్రేడ్ ప్రాపర్‌గా దొరికిన రోజు మాత్రమే మనం ట్రేడ్ చేస్తాం. సో, పెద్ద ట్రేడ్‌లు దొరకవు ప్రతిరోజు. దొరకనప్పుడు స్కాల్పింగ్ చేసుకుంటాం. ఇక్కడ చిన్న ఎస్ఎల్ తోటి మనకు ట్రేడ్ దొరికింది. ఇక్కడ నుంచి ఈ ఈ రేంజ్‌కి ఈ క్యాండిల్ కింద ఒక ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి మీకొక దాదాపు 100, 150 పాయింట్లు మూవ్‌మెంట్ ఉంది. 150 పాయింట్లు మీకు ఒక 20, 30 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తాయి కదా! సో, అలాగే మనం ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ చార్ట్ రీడింగ్ అనమాట. ఇలాగ చార్ట్‌ని రీడ్ చేయాలి. సో, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా మన ట్రేడింగ్ అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు నేను నేర్పిస్తా ఉన్నాను. దానికి తోడుగా మనకు బ్యాంక్ నిఫ్టీ ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ కోసము మన గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ ఒకటుంది. ఆ యాప్‌లో మనది ట్రేడ్ లైక్ ఎ కింగ్ అని చెప్పి ఒక కోర్స్ ఉంది. ఆ కోర్స్‌లో మీకు ఇలాంటి టెక్నిక్స్ కొన్ని వందల టెక్నిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి అందులో మంచి మిమ్మల్ని టఫ్‌గా తయారు చేసి మిమ్మల్ని ఎక్స్‌పర్ట్‌గా తయారు చేసేటువంటి కోర్స్ ఒకటి బ్యాంక్ నిఫ్టీ కోర్స్ అందులో ఉంది. కావాలనుకున్న వాళ్ళు బై చేయండి. తర్వాత టెలిగ్రామ్ ఛానల్‌కి వచ్చేసేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో డైలీ మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.